ఒంగోలు నగరంలోని 35వ డివిజన్ లాయర్పేట సాయిబాబా గుడి దగ్గర రైతు బజార్ నందు ప్రభుత్వం ఆధ్వర్యంలో తక్కువ ధరకే నిత్య అవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సరఫరాల ప్రత్యేక కౌంటర్ బియ్యం కందిపప్పు తక్కువ ధరకే కౌంటర్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవనీయులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, జాయింట్ కలెక్టర్ శ్రీ గోపాలకృష్ణ, శ్రీ పౌర సరఫరాల శాఖ అధికారి ఉదయ్ భాస్కర్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఉపేంద్ర కుమార్, సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ 35వ డివిజన్ పార్టీ అధ్యక్షులు నాయకులు మరియు ఒంగోలు పట్టణ పార్టీ అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు, జిఎస్ఆర్ శ్రీనివాసరావు, పచ్చూరి శ్రీనివాసరావు, కుసుమ కుమారి, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం
ఈ కార్యక్రమాన్ని డిఎస్ఓ గారు సుస్వాగతం. అట్లాగే మన గౌరవ జేసీ గారు, శ్రీ గోపాలకృష్ణ రోణకి ఐఏఎస్ గారు కూడా ఈ కార్యక్రమం పూర్తి చేసి వెళ్తానని చెప్పారు. వారికి కూడా కృతజ్ఞతలు. ఈరోజు ఇక్కడ మనకి 181 రూపాయలున్న కందిపప్పు 160 రూపాయలకి, దాదాపు 55 రూపాయలు ఉన్న బియ్యం, పచ్చి స్టీమ్ రైస్ 49గా ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమ విశిష్టత గురించి మన జాయింట్ కలెక్టర్ గారు వారు వివరిస్తారు. అందరికీ సరసమైన ధరల్లో కందిపప్పు, అట్లాగే బియ్యం, నాణ్యమైన బియ్యం, స్టీమ్డ్ రైస్, రా రైస్ మరి రైతు బజార్లో అమ్మాలని ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈరోజు నాతో ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు వారు శ్రీ రామచంద్ర జనార్దన్ గారికి, అలాగే మరి మా డిఎస్ఓ గారికి, ఇతర మన శ్రీనివాస రైస్ మిల్లర్ అసోసియేషన్ శ్రీనివాస్ గారికి, అట్లాగే దాని గురించి మా డిఎం సివిల్ సప్లై వారు, అట్లాగే మా ఎస్టేట్ ఆఫీసర్ వారు అందరికీ స్వాగతం. ఇక్కడ మనము కందిపప్పు దేశీవాళీ వెరైటీ మరి మనము బయట మార్కెట్లో మిక్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో స్టీమ్డ్ రైస్, నాణ్యమైన స్టీమ్డ్ రైస్ 55 రూపాయల 85 పైసలు బయట ఉంది. మరి ఇక్కడైతే మనం 49 రూపాయలకే అమ్ముతున్నాము. అట్లాగే స్టీమ్డ్ రైస్, రా రైస్ అంటే క్వాలిటీ రైస్, రా రైస్ మనము బయట 52 రూపాయల పైచిలుకు ఉంది, కానీ ఇప్పుడు కేజీ 45 రూపాయలకే మనము అమ్ముతున్నాము. అదే మాదిరిగా కాయగూరల ధరలు కూడా నియంత్రించాలనే ఉద్దేశంతో ఇటీవల మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. సో ఆ మేరకు ఇటీవల ఈ వెండర్స్ అసోసియేషన్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకొని మరి సరసమైన ధరలు, అటు రైతుకి నష్టం లేకుండా, వినియోగదారుడికి ఇబ్బంది లేకుండా సరసమైన ధరల్లో అమ్మమని చెప్పడం జరిగింది. టమాటా మీద మనకి కొంత కొరత ఉందన్న దృష్టికి తీసుకురావడం జరిగింది. సో మదనపల్లి, పీలేరు నుంచి కూడా ఇక్కడికి తెచ్చుకొని మీరు ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ అమ్మండి అనే ఆదేశాలు జారీ చేశాము. అప్పటి నుంచి కూడా మనకి కొంత సరసమైన ధరలోనికే రావడం జరిగింది. మరి అదే మాదిరిగా కేవలం రైతు బజార్లోనే కాకుండా మిగతా అన్ని పట్టణాలు, పర్టికులర్గా మనకి దాదాపు 8 నుంచి 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్ని మున్సిపాలిటీల్లోనూ మరి మిగతా నగర పంచాయతీల్లో కూడా అట్లీస్ట్ ఒక్కొక్క షాపులో ఇది అమ్మమని ఆదేశాలు జారీ చేశాము. ఇది నిరంతరంగా ఉంటుందండి. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అట్లాగే నేను అసోసియేషన్ తరఫున కూడా రైస్ మిల్లర్ అసోసియేషన్, కందిపప్పు అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చి, సార్ మేము అక్కడ కూడా ఇట్లాంటివి ఒక షాపు ఏర్పాటు చేసుకుంటాం సార్ అని నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా పెట్టండి అని ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. సో మరి
ఇంత చక్కటి అవకాశాన్ని మరి ప్రజలందరూ వినియోగించుకొని దీని మీద ఇంకేమైనా ఫిర్యాదులు కానీ విషయాలు కానీ ఉంటే మరి మేమందరం కూడా అవైలబుల్గా ఉంటాము. ఇది నిరంతర పర్యవేక్షణ కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మరి స్థానిక శాసనసభ్యుల వారికి అట్లాగే అధికార అనధికార యంత్రాంగానికి మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు జేసీ గారు, గోపాలకృష్ణ గారు, అదేవిధంగా డిఎస్ఓ ఉదయభాస్కర్ గారు, మన జనసేన అధ్యక్షులు విలాస్ గారు, బ్రహ్మయ్య గారు, రాజేష్ గారు, శివకుమారి గారు, అదేవిధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మన శ్రీనివాసరావు గారు, ఇంకా మార్కెట్ సంబంధించిన వాళ్ళందరికీ, అదేవిధంగా పత్రికా విలేకరులకి అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారో 5 సంవత్సరాలు పేద ప్రజలంతా కూడా నిత్యావసర ధరలు ఇష్టారాజ్యంగా పెరగటం వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు. ఏదైనా కూడా ఒక పండగ కాదు, ఏదైనా ఒకటి చేసుకోవాలన్నా కూడా మన చేతిలో లేకుండా నిత్యావసర వస్తువులు విపరీతమైన రేట్లు పెంచుకోవటం, విపరీతమైన భారం పెట్టడం, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. ఎన్నికలప్పుడు ప్రజలకి ఒకటే హామీ కూడా ఆ రోజు ఇచ్చారు. ఏదైతే గ్యాస్ సిలిండర్స్ కానీ, డీజిల్ పెట్రోల్ ధరలు కానీ, ఈ నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ మీకు అందుబాటులో తీసుకొస్తాం. ఇదివరకు 14-19 ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగా అన్నీ అందుబాటులో తీసుకొచ్చే పద్ధతులు చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రామిస్ చేశాం. ఈరోజు ఒక్కోటి ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తాం. కాబట్టి మొన్న ఇసుక కూడా మామూలు ఫ్రీ, అదివరకు ఎంత మాఫియా జరిగిందో కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు. తర్వాత దాన్ని కూడా ఫ్రీ ఇసుక చేసి అందరికి కూడా పేదలకి, అదేవిధంగా కట్టుబడి ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా ఉచిత ఫ్రీ చేసి అందుబాటులో చేసుకోవడం కూడా జరిగింది. ఈరోజు కందిపప్పు, అదేవిధంగా రైస్, స్టీమ్ రైస్ అవ్వచ్చు, అదేవిధంగా మన రైస్ కానీ ఇవన్నీ ఇది ఇంప్లిమెంట్ చేసి ప్రతి రైతు బజార్లో మన ఒంగోలులో వచ్చే లోపలికి 4 చోట్ల పెట్టడం కూడా జరిగింది. లాయర్పేట, జిమ్మల్ రోడ్డు, కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర, రైతు బజారు, డీమార్ట్ దగ్గర ఎవరికైతే ఈ రా రైస్ కానీ, స్టీమ్ రైస్ కానీ, కందిపప్పు కానీ ఇది తీసుకునే విధంగా ఇదివరకు బయట దళాలు లేకుండా, మార్కెట్ బ్లాక్ మార్కెట్ లేకుండా, వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్మకుండా గవర్నమెంటే ఒక రేట్ ఫిక్స్ చేసి అదివరకు 220 రూపాయలు, అదేవిధంగా 180 రూపాయలు వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్మేదాన్ని ఈరోజు స్ట్రీమ్ లైన్ చేసి 160 రూపాయలకి ఈరోజు కందిపప్పు ఇచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్టీమ్ రైస్ 49 రూపాయలకి, రా రైస్ 48 రూపాయలకి ఇది గవర్నమెంటే ఫిక్స్ చేసి ప్రతి ఒక్క పేదవాడు ఎక్కడికి పోయినా కూడా ఇదే రేటు, ఎవరు డీలర్లు ఉన్నా కూడా, ఎవరు వ్యాపారస్తులు కూడా ఇదే రేటు చేసే విధంగా ప్రభుత్వం అమ్మే విధంగా ఇక్కడ 4 ప్లేసెస్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. ఎప్పుడు కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన ఉండేటప్పుడు ప్రజలు ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన పరిపాలన 4 రోజులే మనకు అయింది. 4 రోజుల నుంచి ఒక్కోటి స్ట్రీమ్ లైన్ చేసుకుంటా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతోటి ఈరోజు ఇక్కడ లాయర్పేట రైతు బజార్లో ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇంకా మిగతాయి కూడా ఏదైతే మనం 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారన్నారో అది కూడా తొందరలోనే అది కూడా అమలు పరుస్తారు. మహిళలకి బస్ ఫ్రీ అని చెప్పారు, అది కూడా అమలు పరిచే రోజులు వస్తాయి. మన పెన్షన్స్ ఏ విధంగా అయితే 4,000 రూపాయల పెన్షన్స్ అన్నారో 4,000 రూపాయలు చెప్పిన మాట తప్పకుండా ఆ రోజు 1వ తారీఖే 47 లక్షల మందికి ఆ రోజు పెన్షన్ అంతా కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా 1వ తారీఖు అనగానే ప్రభుత్వ ఉద్యోగాలకి అదివరకు 15 రోజులు, 20వ తారీఖుకి, 15వ తారీఖుకి అట్లా వచ్చే ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు కూడా 1వ తారీఖు అవ్వగానే అకౌంట్లో పడే విధంగా ఈరోజు తీసుకురావడం కూడా జరిగిందని చెప్పడం నేను తెలియజేస్తున్నాను. ఒకటి ప్రజలు కూడా ఆలోచించుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా 14 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పుల భారం తీసుకొచ్చేసి అన్నీ ఏది కూడా మిగల్చకుండా లాస్ట్కి రాజధాని దాన్ని కూడా 330 కోట్లు, 370 కోట్లకి దాన్ని తాకట్టు పెట్టి అవి కూడా డబ్బులు తీసుకొని ఈరోజు పూర్తిగా ఎక్కడ కూడా వ్యవస్థ ఆ విధంగా చేసి ఉన్నా కూడా
అన్ని విధాలు ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజల కష్టాలను చూపించుకునే విధంగా ఈరోజు అన్నీ కూడా ఒక్కొక్కటి జరుగుతున్నది కూడా నేను తెలియజేస్తూ ఉన్నాం. పెన్షన్స్ కూడా ఎవరికైతే కరెంటు బిల్లు ఎక్కువ ఉందనో, కారు ఉందనో, లేకపోతే అనేక కారణాల చేత మనకి ఇదివరకు ఇచ్చే దాని మీద తగ్గించారో వాళ్ళవి కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఎవరికైతే అవకాశాలు ఉన్నాయో, ఎవరికైతే ఎలిజిబిలిటీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇచ్చే విధంగా అవి కూడా తొందరలోనే ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కరెంటు బిల్లు కూడా 9 సార్లు నుంచి కరెంటు బిల్లు కూడా దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తారు. మొన్న రివ్యూ మీటింగ్ జరిగింది. కరెంటు బిల్లు కూడా మనకి అందుబాటులో వచ్చేటట్టుగా ఆక్వా రైతులకి 60 రూపాయలు నడిపించేటట్టుగా యూనిట్ కాస్ట్ అట్లా ఏదైతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఎంతవరకు మనం తీసుకురాగలము ఇవన్నీ కూడా ఒక్కోటి ప్రక్షాళన చేస్తున్నారు. దాని తగ్గట్టుగా ఒక్కోటి ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టడం, దానికి మన కేసీ గారు కానీ అందరూ కూడా వచ్చి ఈ లాంచ్ చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఇదే పద్ధతిలో ఇప్పుడు మన డిఎస్ఓ వాళ్ళు కూడా ఫాలోఅప్ చేసుకుంటా ఎక్కడా కూడా బయట దళాలు లేకుండా ఇది ప్రజలకు అందుబాటులో ఉండి ఎక్కడా కూడా ఇబ్బంది లేని పరిస్థితులు కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉండే మన వాళ్ళు కూడా ఇందాక ఒక అర్జీ ఇచ్చారు. బాత్రూమ్స్ నీళ్ళు రావట్లేదని, బాత్రూమ్స్ సరిగ్గా లేవని ఇక్కడ ఏదైతే మార్కెట్ షాపులు దగ్గర ఉన్నారో వాళ్ళు కూడా చెప్పారు. మన కేసీ గారు కూడా దాన్ని ఆల్రెడీ ఆయన పోలీసులో ఉందని చెప్పారు. వారం రోజుల లోపల దాన్ని కూడా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మేము కూడా ఇంకా ఒక నెల 2 నెలల తర్వాత ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇలా సమస్యలు కూడా ఏమున్నాయో ఒక్కొక్క ప్రచారం చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలు అడిగింది వీళ్ళేమో రైతులు అన్న, ఇది ప్రొవిజన్ సీట్ అనో వీళ్ళు కూరగాయలు అమ్ముకున్నారు. గవర్నమెంట్కి పంపిస్తామమ్మా. పాలసీ డెసిషన్ బాత్రూమ్ అన్నారు, వాటర్ అన్నారు. అది వారం రోజుల్లో బాగు చేయిస్తాం. ఆల్రెడీ మన 2 రోజులు వచ్చాను కదా. సెక్యూరిటీ ప్రాబ్లం అదే పాలసీ ఓకే రైస్ మిల్ వాసు ఇటు మా వైపు చూడండి. మున్సిపాలిటీలో కూడా ఎక్స్టెండ్ ఓకే సార్ జేసీ గారు అట బట్టలు కొట్టయితే అది వేరే వాడికి రెంట్కి ఇచ్చారు. పైన గ్రీన్ షీట్ ఉంటే దాన్ని వేరే కలర్ మారుస్తున్నారు. అంత మించి వాడు వర్క్ అయితే ఏం చేయకుండా పనే ఆపమని మున్సిపాలిటీ వాడు నోటీస్ ఇచ్చారు. తెలియదు అదేంటే పొలిటికల్ రీజన్స్ అంటున్నారు. అంటే బీపీఎస్ చేయించుకుంటే దానికి ఎటువంటి ఇబ్బందులు కూడా అన్నా అదే సార్ ఏం చెప్పారు? ఏంటంటే వాటిని చేస్తారు.